బలగం సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన వేణు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎల్లమ్మ కోసం చాలా కేర్ఫుల్గా స్టెప్ వేస్తున్నారు. ఎల్లమ్మ సినిమా కోసం ముందు హీరోగా నానిని అనుకున్న కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఫైనల్గా నితిన్ని హీరోగా ఫిక్స్ చేశారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే కథాబలంతో సాగే ఇలాంటి సినిమాలకు మంచి హీరోయిన్ దొరికితే ఇక ఆ సినిమాకు తిరుగుండదు. కొందరు హీరోయిన్లు ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా దానివల్ల తమకు ఎంత పాపులారిటీ వస్తుందనుకున్నా అందులో తమ పాత్రకు ప్రాధాన్యత లేదనిపిస్తే మాత్రం రిజెక్ట్ చేయడానికి కొంచెం కూడా ఆలోచించరు. అలాంటి హీరోయిన్స్ ఎక్కువ సినిమాలు చేసినా చేయకపోయినా వారి క్యారెక్టర్ తో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అలాంటి వారిలో సాయి పల్లవి ఒకరు. ఇప్పుడు సాయి పల్లవి చేతిలోకి ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ వచ్చిందని టాక్. ఒకవేళ ఇది నిజమే అయితే సాయి పల్లవిని మళ్లీ తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామని ఎదురు చూసే ఫ్యాన్స్ కు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సాయి పల్లవిని ఏడాదికి ఒకసారి కూడా వెండి తెరపై చూస్తామనే గ్యారంటీ లేదు. అలాంటిది తను ఒక సినిమాలో నటించిందంటే ఖచ్చితంగా తన నటనతో భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. తను ఒక సినిమాను సెలెక్ట్ చేసిందంటే ఖచ్చితంగా అందులో చాలా మంది ప్రేక్షకులకు నచ్చే అంశం ఏదో ఉందని ఆడియన్స్ నమ్ముతారు. సినిమా హిట్ అయినా అవ్వకపోయినా తన నటన మాత్రం అందరికీ గుర్తుండిపోతుంది. చివరిగా శివకార్తికేయన్తో కలిసి అమరన్ అనే మూవీలో నటించిన సాయి పల్లవి ఇప్పుడు ఒక తెలుగు ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్లు తెలుస్తుంది. ఎల్లమ్మ కోసం ఈ హైబ్రిడ్ పిల్లను ఒప్పించారంట బలగం వేణు. బలగం మూవీతో తనలో కమెడియన్ మాత్రమే కాదు ఒక దర్శకుడు కూడా ఉన్నాడని నిరూపించుకున్నారు వేణు. అప్పటి నుండి వేణు తర్వాతి సినిమా ఎలా ఉండబోతుందా అని అందరిలో ఆసక్తి మొదలైంది. అప్పుడే తను ఇప్పటి నుండి తీయబోయే సినిమాలు చాలా వరకు తెలంగాణ కల్చర్ కు అద్దం పట్టేలాగా ఉంటాయని మాటిచ్చారు వేణు. కొన్ని రోజుల క్రితం తన తర్వాతి సినిమా టైటిల్ ఎల్లమ్మ అని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమా కోసం సరైన హీరో దొరకక ఇన్నాళ్లు వెయిట్ చేశారు. ఫైనల్ గా ఈ సినిమాకు హీరోగా నితిన్ ఫిక్స్ చేశారు. ఇక హీరోయిన్ విషయానికి వస్తే కథాబలంతో సాగే ఇలాంటి మంచి సినిమాని సాయి పల్లవి ఖచ్చితంగా ఓకే చెప్తారు. ఇక ఎల్లమ్మ మూవీ సెట్స్ పైకి వెళ్లడమే ఆలస్యమని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ అమ్మాయిగా చాలా సినిమాల్లో నటించి మెప్పించారు సాయి పల్లవి. తెలుగులో తన మొదటి సినిమా అయిన ఫిదాలో కూడా సాయి పల్లవి ఒక తెలంగాణ అమ్మాయిగా చాలా న్యాచురల్ గా నటించారు. ఇప్పుడు మరోసారి తనను అలాంటి పాత్రలో చూడటానికి ఆడియన్స్ ఎగ్జైట్మెంట్ గా ఫీల్ అవుతున్నారు. ఈ మూవీపై మరిన్ని అప్డేట్స్ త్వరలో బయటికి రానున్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ తో పాటు కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.